తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలను అమలు చేసింది. దీనిలో భాగంగా ప్రారంభించిన రైతు భరోసాపై తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి 4 పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ సహాయం అందజేశారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 563 మండలాలకు చెందిన 577 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు మొత్తం 9,48,333 ఎకరాల భూమికి రూ.569 కోట్లు ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. అయితే ఇంకా చాలా గ్రామాల్లో రైతులకు ఈ సాయం అందలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మార్చి 31లోగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం ఒక్క ఏడాదిలోనే రూ.54,280 కోట్లు ఖర్చు చేశామని, రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.72,000 కోట్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు. అంతేకాక రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా నిర్ధారించేందుకు అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రైతు భరోసా సాయం అందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు నేడు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతు భరోసా సహా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు వంటి పథకాలను తక్షణమే అమలు చేయాలని, ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతూ ప్రభుత్వం రైతులకు అందాల్సిన సొమ్మును ఆపడం దారుణమని ఆయన విమర్శించారు. ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అఖిలపక్షం తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడానికి అనుమతి తీసుకుందామని సూచించారు. తెలంగాణ రైతులు ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా నిధులు అందక తీవ్రంగా నష్టపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెలలోనైనా నిధులు అందించకపోతే రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడులు పెరగడం, వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో చేతికి అందే సొమ్మును కూడా నిలిపివేయడం రైతులకు మరో పెద్ద దెబ్బ అవుతుందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారని, కాని వీరిలో మొత్తం 40,000 మందికే మంజూరు చేయడం చాలా తక్కువ అని విమర్శించారు. మిగిలిన 99% పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అమానవీయమన్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూమి లేని 10 లక్షల మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6,000 చొప్పున నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ 20,336 మందికే నిధులు జమచేసి మిగిలిన 9.79 లక్షల మందికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల మంజూరు పథకం కింద 70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీరిలో 40 లక్షల మందికి అర్హత లభించినా ఇప్పటి వరకు కేవలం 72,406 మందికే మంజూరు చేయడం అన్యాయమన్నారు. మిగిలిన లబ్ధిదారులను తక్షణమే ఎంపిక చేసి వారికి ఇళ్లను మంజూరు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ను సాకుగా చూపి పేదలకు, రైతులకు రావాల్సిన నిధులను ఆపేయడం తీవ్రంగా ఖండించిన బండి సంజయ్, ప్రతి లబ్ధిదారుడికి తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు మిగిలిన అన్ని పథకాల అమలును వెంటనే ప్రారంభించాలన్నారు. లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.